నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మనం ఈ విధంగా కలుసుకుని యేసయ్య నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి ఆ దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మరి ఆగకుండా కొనసాగించే కృప దేవాది దేవుడే అనుగ్రహించాడు. అలాగే చూస్తున్న బిడ్డలైన వారినందరినీ నేను కోరేది ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని ఆగకుండా దేవాది దేవుడు కొనసాగించేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మా విశ్వాసము ద్వారా ఈ పరిచర్యలను మేము ప్రారంభిస్తున్నాం. మాకు ఏ విధమైనటువంటి విదేశ సహాయం లేదు, స్వదేశ సహాయమే. ఈ యొక్క కార్యక్రమాలన్నీ దేవుడు మా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఉన్నత ఉపదేశముల ద్వారా సంఘాలు కట్టాలి, ఆధ్యాత్మికంగా వింటున్న మీ యొక్క శ్రేయస్సును కోరి ఈ వర్తమానాలు అందించబడుతున్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈరోజు దేవుని వాక్యములోనికి వెళదాం. ధ్యాన అంశముగా నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకున్నాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. చూడండి, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదలని మోషేతో చెప్పగా. అమ్మ, ఈ రాత్రి ప్రసంగాంశం ఏమిటంటే కటాక్షం. చెప్పండి, దేవుని కటాక్షం ఆయన బిడ్డల మీద ఉండాలి. ఉంటేనే ఆయన నీ పేరు నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమండి, కటాక్షము లేకపోతే దేవుడు ఎరగరా? ఈ రోజున దేవుని కటాక్షం మన మీద ఉండాలి. ఏమి చేస్తే దేవుని కటాక్షము మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, మనము చేస్తున్న వాటి మీద దేవుని కటాక్షము ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి. తెంగరాశాలు అయితే దేవుడు ఊరుకోడు. ఎవరైనా సరే, బోధించే నేను కానీ, వింటున్న నువ్వు కానీ, ఎవరైనా సరే దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేసి తీరాలి. అందులో ఎగ్జామ్షన్ ఏం లేదు. ఎగ్జామ్షన్ అంటే మినాయింపు ఎవరికి లేదు, నీకు లేదు, నాకు లేదు. నాకు దేవుని కటాక్షం కావాలి, నా ప్రభువు నన్ను ఎరగాలంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఏం చేయాలి? నెంబర్ 1, సామెతల గ్రంథం 8వ అధ్యాయం దయచేసి 35వ వాక్యాన్ని మనము చదువుకున్నాం. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అందరూ ఈ మాట నాతో కలిసి చెప్పండి. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. యెహోవా కటాక్షము ఎవరికి కలుగుతుంది? దేవుణ్ణి, యెహోవాని ఏం చేయాలి? కనుగొనాలి. దేవుణ్ణి కనుగొనకుండా దేవుని కటాక్షము వారి మీద ఉండదు. దేవుడు కటాక్షించాలి, నిన్ను కటాక్షించాలి, నీ కుటుంబం కటాక్షించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కనుగొంటే సరిపోద్దా? నీ పిల్లలు కనుగొనొద్దా? నువ్వు కనుగొంటే సరిపోద్దా? నీ యజమానుడు కనుగొనొద్దా? నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును. దేవుణ్ణి కనుగొనాలండి. అబ్బే, నేను కనుగొన్నన్ని అందరిలో ఒకటండి. అందరిలో ఒకటంటే కుదరదు. కూటం అందరిలో ఒకటి ఎలాగవుతాడు? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? రక్తము కార్చింది ఎవరు? మన
క్షమించింది ఎవరు? మాట్లాడండి. మనం స్వస్థపరిచింది ఎవరు? పాపం వల్ల వచ్చు జీతం మరో నరకాగ్నికి వెళ్ళవలసిన మనవను తప్పించింది ఎవరండి? హలో, ఈ రోజున దేవుణ్ణి మనము కనుగొనాలి. ఈ రోజున ఎవరైతే ప్రభువుని కనుగొంటారో వారి మీదే ఆయన కటాక్షం ఉంటుంది. నేను కనుగొన్నానండి, నా ఇల్లు అండి, నా ఇష్టం అండి, నా వ్యాపారం అండి, నా పని అండి, నా ఉద్యోగం అండి, నా వ్యాపారం అండి. హలో, దేవుడిత్తేనే వచ్చింది వ్యాపారం, దేవుడిత్తేనే వచ్చింది ఉద్యోగం, దేవుడిత్తేనే ఇది వచ్చింది. ఇంకెంచే కూర్చున్నా ఏమండి? ఏమో నాకు తెలియదు. దేవుడు ఈ వాక్యం చెప్పమన్నాడు, చెప్తున్నాను. మీతోనే కాదు, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళారా, దేవాది దేవుడు కూడా మీతో మాట్లాడుతున్నాడుగా. దేవుణ్ణి కనుగొనాలి. దేవుణ్ణి కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు. అక్కడ ఇంకో మాట ఉంది, ఎవడైతే నన్ను కనుగొంటాడో వానికి యెహోవా కటాక్షం వానికి కలుగును. మరి కనుగొనకపోతే ఉండదంటే నేను అంటాను, కనుగొనకపోతే కటాక్షం నీకు ఖచ్చితంగా ఉండదని వాక్యం చెప్తుంది. ప్రభు అన్నాడు, నన్ను నువ్వు జాగ్రత్తగా కనుగొనమన్నారు. ఇర్మియా గ్రంథంలో చూస్తే నన్ను కనుగొన్నవాడు, ఒకసారి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే 29:13 ఎస్, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. అమ్మ వినండి, మనము దేవుని కనుగొనాలంటే ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకేయాలి. ఏంటి ఆ స్టెప్ అంటే, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెదకాలి. హల్లెలూయా చెప్పండి. ఏంటండి? పూర్ణ మనస్సుతో ప్రభువుని వెదకాలి. పూర్ణ మనస్సుతో ఎవరైతే వెతుకుతారో, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందండి? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి మీరు విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. హల్లెలూయా. అంటే పూర్ణ మనసుతో ఎదగకపోతే దేవుని కనుగొమంటే ఖచ్చితంగా కనుగొం. పూర్ణ మనసుతో ఎదగాలి కదా. ఈరోజు సెల్ఫిష్నెస్ గా మనం చూస్తున్నాం. నేను చేస్తే సరిపోద్ది భక్తి, నా ముగ్గురు చేస్తే సరిపోద్ది, పిల్లలు అదిగెక్కించేయడమేనా? వాళ్ళు ఎదగక్కర్లేదా? వాళ్ళు రావక్కర్లేదా? వాళ్ళు చెయ్యక్కర్లేదా? నేను అంటే ఎవరు చేస్తే ఆడుకొస్తుంది, ఎవడు ఎదిగితే అడిగి దొరుకుతాడు. దేవుని స్తోత్రం. అదే కదండి, ఎవరు ఎదిగితే వాడే కనుక్కుంటాడు. ఈ రోజున ఇంకా నేను ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి లేదు. 7 ముక్కలు చెప్పాలిగా. ఈ ఒక ముక్కటికి వెళ్తే అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమర్థమైంది? దేవుని కటాక్షం కావాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి కనుగొనాలి. కనుగొన్నావా? దేవుణ్ణి కనుగొంటేనే కటాక్షం దొరుకుతుంది. దేవుణ్ణి కనుగోకుండా ఎవడికి భక్తి ఎవడికి చేస్తే ఆడికే కటాక్షం. ఎవడు కనుగొంటాడో ఆడికే. ఒకరితో ఒకటి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఇది బాబాస్తి కాదు. అది నీ అమ్మ బంగారం కాదు, పని చేసుకుంటా గేజ్ రక్తం వేసి కటాక్షాన్ని కూడా పని చేసుకుందాం అనుకుంటున్నారు. అదే కుదరదు. ఎవడు వెతుకుతాడో ఆడికే, ఎవడు కనుగొంటాడో వాడికి. ఇది ఇందులో ఎగ్జామ్స్, ఉదాహరణలు, మినాయింపులు ఎవరు వదలరు. నేను ఒక మాట చెప్పిన, మనుషులే జాలి పడలేనప్పుడు అబ్బాయి దేవుడు ఎలా జాలి పడతాడు? ఇంకో మాట అక్కడ, నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నువ్వు కనుగొంటమే కాదండి, జాగ్రత్తగా ఎదిగితే ఆయన నన్ను నేను మీకు ఏం చేస్తాను, అది ఆయన కూడా కనపరుచుకుంటాడండి మనల్ని. మనము కనుగొనాలని మనకి ఎంత ఆశ ఉందో దేవునికి కూడా మనము కనుగొనాలి కదా. ఇప్పుడు దేవుని కటాక్షం నీ మీదకి రావాలంటే ఒకటి నువ్వేం చేయాలి? దేవుణ్ణి కనుగొనాలి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్గా
దేవుని కనుగొనాలి, ఆయన కటాక్షం మన మీద ఉండాలి అంటే రెండవది మనం ఏం చేయాలంటే దేవుణ్ణి బతిమాలాలి. దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, కీర్తనాకారుడైన దావీదు అంటాడు, 119వ కీర్తన 58వ వచనాన్ని చదువుదాం. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయముతో నేను నిన్ను బ్రతిమాలుకొంటిని. అంటే బ్రతిమాలుకోవడం ఏంటి? చెప్పండి. దేవునికి ప్రార్థన చేయడమే బ్రతిమాలుకోవడము కదా, దేవునికి ప్రార్థన చేయడమే కదా. చూడండి ఇంకొక మాట ఇదే అంశం మీద, నిర్గమాకాండము 34వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి నీవు ఆలకించు. అమ్మ వినాలి, ఇక్కడ నువ్వు దేవునికి మనవి చేస్తే, దేవుని నువ్వు బ్రతిమాలుకుంటే ఆయన కటాక్షము నీకు కలుగుతేనే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కటాక్షం రావాలంటే దేవుని బతిమాలుకోవాలిగా. దేవుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానన్నాడు. నాశనం చేస్తానన్నప్పుడు అబ్రహాము ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఉండి ఏం చేశాడు? పడుకున్నాడా? చెప్పండి. మనకలాగే ఇష్టం వచ్చాడా దేవుని సన్నిధికి? రాత్రి అంతా పడి ఏడ్చాడు, ప్రభువా ఆ నీతి మంత్రులతో కలిసి నీతి మంత్రులు కూడా నువ్వు ఏం చేస్తావు? నాశనం చేసేస్తావా? ఎందుకే ఆయన ఏడుపు ఎవరి కోసం? సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నటువంటి లోతు కోసమే కదా. దేవుని బ్రతిమాలాడు కదా. దేవుడు అన్నాడు ఆ పట్టణంలో 50 అన్నాడు. వీడికి డౌట్ వచ్చేసింది. 50, 40 ఎక్కడికి వచ్చేసిందమ్మా? 30కి వచ్చేసింది. 30 ఎక్కడికి వచ్చేసింది? దేవుడు అన్నాడు ఒకడున్నా నేను ఏం చేస్తాను? నిజమే కదా. మరి దేవుని బతిమాలుకున్నాడు కదా, దేవుణ్ణి అంగలార్చాడు కదా, దేవుని సన్నిధిలో రోధించాడు కదా, దేవుని దగ్గర బ్రతిమాలాడు కదా. మరి ఏం జరిగిందో చెప్తాను నేనండి. అలాగా 18వ అధ్యాయములో ఆది కాండములో అబ్రహాము ప్రార్థన చేస్తే 19వ అధ్యాయానికి వద్దాం. 19వ అధ్యాయము మరి అబ్రహాము ప్రార్థన విన్నాడా దేవుడు? కటాక్షం కలిగిందా అంటే 19వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనము చదవవలసిన వారమై ఉన్నాం. ఏమంటే ఇంకా కొంచెం ముందుకు వెళితే 16వ వచనం నుంచి చదువుని ఇంకా బాగుంటుంది. అతడు తడువు చేసెను, అప్పుడు యెహోవా అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారి వెలుపలకు తీసుకువచ్చిన తర్వాత దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనకకు చూడకము, ఈ మైదానంలో నువ్వు ఎక్కడన్నా నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలాగనొద్దు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది. అందరూ చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. బాగానే కొట్టారు. అమ్మ వినండి, ఇప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు లోతు మీదకి వచ్చిందిరా? కటాక్షం వచ్చింది. ఏంటి? ప్రభువా నీవు అనీతిమంతులతో కలిసి నువ్వు నాశనం చేస్తావా అని ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఆ ప్రార్థన విని ఆయన వచ్చాడంటావు, నువ్వు తలుపు చేయకురా. దేవుడు అతని మీద కనికరపడి ఆ మనుషులు
అతని చేతి పట్టుకున్నారట, భార్య చేతులు పట్టుకున్నారట, కుమార్తెల చేతులు పట్టుకున్నాడ వెలపలకి తీసుకుని వచ్చి అంటున్నారు, మీ ప్రాణం దక్కించుకున్నట్టు వెనకకి తిరిగి చూడకుండా ముందుకి వెళ్ళిపోండి అని చెప్పగానే లోతు అంటున్నాడంట, ప్రభువా నువ్వు అలాగనొద్దు. అప్పుడప్పుడు ప్రభుకి చెప్తూ ఉంటాం దేవుని స్తోత్రం మనం, నువ్వు లేచి వెళ్ళదంటే అబ్బా ఉంది ప్రభా. ఆయనేమో టైం అయిపోయింది వెళ్ళరా బాబు అంటే నువ్వు అలాగనొద్దు ప్రభువా. లోతు అదే అంటున్నాడు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చింది. నేనంటాను, లోతు మీదకి దేవుని కటాక్షం ఎందుకు వచ్చిందో తెలుసా? అబ్రహాము చేసిన ప్రార్థనే లోతు మీదకి దేవుని కటాక్షం వచ్చింది. నేను అంటాను, నువ్వు చేసిన ప్రార్థన నీ యజమానుని మీదకి కటాక్షం రావాలి. నీవు చేసిన నీ ప్రార్థన నీ పిల్లల మీదకి, నీవు చేసే ప్రార్థన నిన్ను తిట్టిన వాళ్ళ మీదకి దేవుడి కటాక్షం రావాలి. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీదకి, నీ కొంపకు కుంపడెట్టినోడి మీదకి కటాక్షం రావాలంటే వాడి కోసం ఏం చేయాలి? మాట్లాడాలి. మరి లోతు వదిలేసి వెళ్ళిపోలేదా? ఏంటన్నా అలా చూసేస్తున్నారు సీరియస్గా? ఏదో పాపం కూడా ఉంటానని తీసుకొచ్చాడు కదా అమాయకంగా అబ్రహాం గారు. ఏమంటే అక్కడ వదిలేస్తే గొడవ లేకపోను కూడా తీసుకొచ్చాడు కదా. ఓన్ అబ్రహామే అలమన్నాడు అనుకోండి, అదేంటి నువ్వు ఎక్కడ ఉంటావు రూతులాగా, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటాను, నిన్ను వదిలేస్తానని అన్నాడా? చెప్పండి. నువ్వు కుడికి వెళ్తావు ఎడంకి వెళ్తావు అంటే ఎడంకి సుధమర బాగుంది, యెహోవా పాప వలె వెళ్ళిపోతాను జారు అన్నాడు. అయితే నీ ఇష్టంగా అన్నాడు. ఇప్పుడు మరి ఆ వ్యక్తి కోసం అబ్రహాం ప్రార్థన ఎందుకు చేయాలన్నాడు చెప్పండి. నేనంటాను, అబ్రహాం పేజీలో ఇక్కడ ఎవరున్నా మీరు ఎవరు ప్రార్థన చేయరు, అయితే రక్తం వేజే తెక్క బాగా అడిగిందని చప్పట్లు కొట్టేసి కపాసులు పేరు చేద్దరు మీరు అయితే ఏమండే అవునా కదా? మరి ఎంతలే అంతే కదా. మరి వెళ్ళిపోయాడని ప్రార్థన చేస్తాడా? అయినా చేస్తున్నాడు దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే అతడు నశించిపోకూడదు, అతడు భార్య నశించిపోకూడదు, అతడు పిల్లలు నశించబోకూడదు. అదే కదా, అదే జీను మనలో ఉండాలి. అర్థమవుతుందండి? అబ్రహాము అందుకే ఈ 19వ అధ్యాయంలో 29వ వచనం ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 19:29 మనం చూస్తే 29 దేవుడు 19:29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురం ఉన్న ఆ పట్టణములు నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించను. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ ఉన్నారు మీరు? ఎత్తు రక్తం వేజే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే అబ్రహామును దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన సోదరులు నశించిపోకుండా కాపాడడానికి దేవుని కటాక్షం మీ పిల్లల మీద ఉండాలి. దేవుని కటాక్షం మీ కుటుంబం మీద ఉండాలి. దేవుని కటాక్షం నీవు చేయుచున్న పని మీద ఉండాలి. ప్రార్థన చేస్తున్నాడు, అది ఎలా చేశాడు. ఇప్పుడు దేవుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? నా బుర్ర పీకేసుకున్నాడు. అదేంటి లోతుని తప్పించడానికి అబ్రహాం జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? మరి ఇప్పుడు ఆయన ఉన్నాడు, నీ దాసులు నా మీద కటాక్షం ఉంది. ఊరికినే ఈ లోతు గారిని బట్టి చేయలేదు కటాక్షం. అక్కడ అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతు మీదకి ఏమొచ్చిందమ్మా? అది మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు మోసం చేసిందని అది అర్థంగా నాశనం అయిపోవాలని దొంగ ప్రార్థన చేయక ఎదురక్తం చేయి. యేసుబాబు కూడా అంటాడు, ఆ శిష్యులు అంటారు, నువ్వు ఆకాశంలో అగ్ని కురిపించాలి నాశించారు రే నోరు పోయాడు నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి కొట్టుకు వాళ్ళు
నశింపు చేసామంటావా? మరి ఆయన వచ్చిన పర్పస్ మర్చిపోయారు. మరి తిట్టారని ఏం చేశారని దేవుడు అన్నారు. అగ్నిళ్ళు కురిపించాయి శిష్యులు అంటున్నారు. వీళ్ళందరూ ఏం చేయమన్నారు? ప్రభా అప్పుడే దగ్గర కాలు విషయాన్ని ప్రార్థన చేస్తావా? హెచ్చరిక చెయ్యడిపోవాలంటే మీ చెయ్యడిపోతుంది. ఎవరు చేయకపోతే అటువంటి ప్రార్థన చేయకదమ్మో హెచ్చరిక ప్రభా దాని మనసు మార్చంటే దానికి ఇష్టం లేకపోతే భూమికి లేకుండా దాన్ని దేవుడే చేసేస్తాడు. దేవుడికి అడ్డుగా ఉంటే హెచ్చరిక నీకు అడ్డుగా కాదు, దేవునికి అడ్డుగా ఉంటే సాల్తీ గల్లం హెచ్చరిక భూమికి భారం అయితే అవును వదిలినవాడు హెచ్చరిక దేవుని మాట విన్నాక పిలిచిన జట్టు లోపలలోనే ఉండతాడా? ఒకసారి ఇస్తాడు, రెండుసార్లు ఇస్తాడు, 3 సార్లు ఇస్తాడు హెచ్చరిక దేవుని మాటకు వ్యతిరేకప్పుడు. అంత ఎందుకు? రోజు భార్య వెనక తిరిగి చూడొద్దని దేవుడు చెప్పాడు లేదా? మరి ఏం జరిగింది చెప్పండి. వెనక తిరిగి చూసింది ఏం జరిగిందని తెలిసింది కదా. అది మరి నేను అందుకే అంటున్నాను, ఎలా చూసింది అలా వండుకోండి ఇప్పుడు కూడా. అంటే ఏమైపోయింది? ఉప్పు స్తంభం వెనక్కి తిరిగి చూడకూడదు, ఒకసారి ముందుకు వస్తే ఇంక ముందుకు వెళ్ళిపోవడమే. అర్థమవుతుందా? ఎలకపోటు జీవితం ఉండకూడదు ఇంకా. సరే, ఒకటే కనుగొంటే దేవుని కటాక్షం వస్తుంది. 2 కటాక్షం రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పండి కటాక్షం రావాలంటే ఏం చేయాలి? కనుగొంటే కటాక్షం వస్తుంది. 2 ప్రార్థన చేస్తే కటాక్షం వస్తుంది. 3వదిగా మనం చూద్దాం. 3వదిగా కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో 77వ చరణంలో దావీదు ఏమంటాడంటే, అయ్యా నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరమయ్యా. చూడండి, నేను బ్రతుకున్నట్లుగా నీ కరుణా కటాక్షాలు నాకు కలగాలి. హల్లెలూయా. 3 దేవుని కరుణా కటాక్షములు మనకు కలగాలంటే అక్కడ ఏముంది? దేవుని ధర్మశాస్త్రమందు మనం ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆయన వాక్యమే మనకు సంతోషాన్ని కలగజేసేది. ఎవరి వాక్యం? చెప్పండి అమ్మా. నీ వాక్యము, ఆయన వాక్యమే. అంటే ఆయన వాక్యములో మనము సంతోషించినప్పుడు, వాక్యంలో సంతోషించడం అంటే అర్థం ఏంటి? నీకు అనుకూలమైన ఉన్న వాక్యాలను బట్టి సంతోషించేసి, నీకు ఆమ్లెట్ వేసే వాక్యం అప్పుడప్పుడు వస్తుంది, కొన్ని మొఖాలు మాడిపోతూ ఉంటాయి, ప్యానం మీద అట్టు మాడిపోయినట్టుగా. నీకు ఆనందకరమైన వాక్యాలతో అబ్బబ్బబ్బబ్బా ఎంత నవ్వేస్తారండి. హల్లెలూయా, స్తోత్రం. అలాగే నిన్ను హెచ్చరించే వాక్యం వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి? ఒక్కరు మాట్లాడతలేదు, సంతోషిస్తామా పాత్ర గారు? కోచికారం పెట్టేస్తే మండిది ఏడుతాం తప్ప నవ్వుతావా? మరవును. మరి దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించేవాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా 1వ చరణంలో యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు కదా. దేవుని వాక్యములో సంతోషించడం అంటే ధ్యానించుతే. దావీదు కొవ్వు మెదడు నాకు దొరుకున్నట్లు ధ్యానించే వ్యాపారం ఉండాలి కదా మనకి ఎప్పుడు ధ్యానం అంతా ఎప్పుడు వస్తామా ఎప్పుడు వెళ్ళిపోతామా అంటే అదే ధ్యానం తప్ప. అదేగాని దేవుడు ఏం మాట్లాడతాడు? పూర్వకాలంలో అయితే వచ్చి ప్రార్థన చేశారు, ప్రభా ఈ రోజు నీ సేవకుని ద్వారా మనం ఏం చేయాలి? మాతో నువ్వు మాట్లాడాలి నాయన. అవును, నిజమే. ఈరోజు దేవుని కటాక్షము మన మీదకు వస్తుందంటే నువ్వు ఆయన కనుగొంటేనే దేవుని కటాక్షం అవుతావు. 2 నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తేనే అది. 3 దేవుని ధర్మశాస్త్ర వాక్యంలో మనం ఏం చేయాలి? సంతోషించాలి కదా. వాక్యానికి మనం ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి కదా. వాక్యంలో ఆనందించాలి కదా. ఈ రోజున ఇర్మియా అనుకుంటా, అయ్యా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించింది. అవి నాలో ఏంటి? సంతోషాన్ని, నాలో సంతోషాన్ని, నాలో ఆనందాన్ని ఏమండి కలగజేస్తున్నాయి. హల్లెలూయా. ఏం కలగజేస్తున్నాయి చెప్పండి? ఏం కలగజేస్తున్నాయి? దేవుని వాక్యం. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ మాటలు నాకు దొరకగా, ఓకే,
సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలే నాకు సంతోషం, నా హృదయమునకు ఆనందం కలిగే. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని వాక్యము, ఆయన మాటలు మనకు సంతోషమును, మన హృదయంలో ఏం కలగాలి? చెప్పాలి. నిజమే, దేవుని వాక్యములో మనం ఆనందించాలి, దేవుని వాక్యములో సంతోషించాలి. అప్పుడేనట దేవుని కటాక్షము, కరుణా కటాక్షం మనకి కలుగుతుంది. ఏమండి, దావీదు గారు రాజుగారు కదండి, రాజుగారికి దేవుని వాక్యము మీద ఉన్న సంతోషం. అందుకే ఇప్పటికీ కూడా మేము ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఏమండి, సబ్బాతు రోజున కొంతమంది యూదులు దావీదు సమాధి దగ్గర ఉండి తోర అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, పఠిస్తూ ఉంటారు. ఎలాగో చెప్పనా, ఎవడు వచ్చినా చూడరండి, ఎలా చూడరు అలా చూడరు. మనమా ఎవడన్నా వస్తే అది ఇప్పుడు కొత్త మొహంలో చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే, ఎంత శబ్దం చేసినా సరే, వాళ్ళు ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉంటారు, పఠిస్తూ ఉంటారండి. ఇంకెవరిని పట్టించుకోరు. నిజం, వాడి ఎవరు తినేసి అలా బాధేసినా సరే సైలెంట్గా ఉంటుంది. నిజం అండి. అంటే అలాగే వాడు దేవుని వాక్యము ధ్యానించడంలో సంతోషిస్తాడు కదా. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను వాటిని ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు యేసు రక్తం మీదే. వాక్యం ధ్యానిస్తే ఎలా ఉండాలంట, క్రొవ్వు మెదడు దొరుకున్నట్లుగా నా ప్రాణం ఏం చేస్తుందంట, తృప్తి పొందుతుంది అంటాడు. వాక్యం స్టడీ చేస్తే, వాక్యం ఉంది ఎప్పుడైనా మనం ఆనందించాలి. మనకేమో అంగీకార యోగ్యంగా ఉన్న వాక్యాన్ని బట్టి సంతోషించేసి, ఏమంటే మనం గద్దించేది, మనం హెచ్చరించేది, మన బుద్ధి చెప్పే వాక్యం కొంతమందికి దానికి నచ్చుబాటు అవ్వదు. నేను అంటాను, నీకు నచ్చుబాటు అవునా అవ్వకపోయినా దేవుడు అన్ని విధాలుగా ప్రతిరోజు పాలవుతుంటావా? ఏడు చేసి సచ్చి ఊరుకుంటావు, వెజ్ రక్త వెజ్. అలాగని ప్రతిరోజు చికెన్ తింటావా? అలాగని ప్రతిరోజు వంకాయలు తింటావా? అలాగని ప్రతిరోజు సాంబార్ తింటావా? గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. అందుచేత మనం ఏం చేస్తాం, అలాగే ఉపదేశం ఒకసారి ఆదరించే ఉపదేశం వస్తుంది, అట్లండి. ఒకసారి ఏమో గద్దించే వాక్యం, ఒకసారి బుద్ధి చెప్పే వాక్యం, ఒకసారి ఆనందాన్ని కలగజేసే వాక్యం వస్తుంది. అది మరి తింటున్నావా లేదా? ఈ వాక్యం కూడా తినాలంతే, దేవుడికి స్తోత్రం. అంతే కదా మరి. హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఈ రోజున కల్పనా కథలు ఎక్కువైపోయినాయి, వాక్యం లేదు. కటాక్షం రావాలంటే వాక్యము ధ్యానించటంలో నువ్వు సంతోషించాలి, వాక్యం వినాలి, గైకొనాలి, దాని ప్రకారంగా జీవించటంలో నువ్వు ఆనందించాలి. ఇది మూడవది. ఏమండి, నాలుగవదిగా మనం చూసినప్పుడు 112వ కీర్తన దయచేసి 3-4 వచనాలు చదువుదాం. 112వ కీర్తన 3-4 వచనాలు. కలమియు సంపద వాని ఇంట ఉండును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. హల్లెలూయా. నాలుగవదిగా యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులకు కటాక్షము వాత్సల్యము నీతి కలుగుతున్నది. ఎవరికి?